లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో నెక్స్ట్ మోడల్స్ ఎఫ్ ఆఫ్ టీని టీతో మల్టిప్లికేషన్ చేయడం లేకపోతే టీతో డివైడ్ చేసి ఇవ్వడం ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అని ఫార్ములాస్. టీతో మల్టిప్లై చేసినప్పుడు టీ ఎన్ని టైమ్స్ ఉంటే సపోజ్ ఎన్ని టైమ్స్ ఉంటే ఇక్కడ -1 కూడా అన్ని టైమ్స్ చేయాలి అండ్ డిఫరెన్షియేషన్ కూడా అన్ని టైమ్స్ చేయాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు -1 పవర్ n d పవర్ n బై ds పవర్ n లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఫార్ములాలో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈ టీ పవర్ ఎన్ని టైమ్స్ ఉంటే -1 కూడా అన్ని టైమ్స్, డి బై డిఎస్ కూడా అన్ని టైమ్స్ ఉంటాయి. సో పవర్ n అని ఉంటే ఇవి కూడా పవర్ nలో ఉంటాయి. సపోజ్ టీ స్క్వేర్ అయితే -1 స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ దేనికి చేయాలంటే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా దానికి చేయాలి. సో కొన్ని చోట్ల టీ అని పెట్టాలా ఎస్ అని పెట్టాలా ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ ఆఫ్ టీకి ఫైండ్ అవుట్ చేస్తాం. దేనికైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తామో అది ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటాయి. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ డి బై డిఎస్, అలాగే ఇంటిగ్రేషన్ కూడా ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇలా వస్తే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిఎస్. ఇక్కడ డివిజన్లో వస్తే ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్లో లిమిట్స్ కూడా ఎస్ టు ఇన్ఫినిటీ ఇలా ఉంటాయి అండ్ డిఎస్. మల్టిప్లికేషన్ ఉంటే డిఫరెన్షియేషన్ చేస్తాం, డివిజన్ ఆఫ్ టీ ఉంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇందులో సమ్స్ చూస్తే ఫస్ట్ సమ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ -3t. ఇది టీ పవర్ 3 ఉంది కాబట్టి -1 పవర్ 3 వేస్తాం. డి క్యూబ్ బై డి ఎస్ క్యూబ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ -3t. ఈ పవర్ at అని ఉంటే 1 బై ఎస్ మైనస్ ఏ అని వస్తుంది కదా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అలా చేంజ్ చేస్తాం. -1 హోల్ క్యూబ్ -1, దీన్ని మళ్ళీ 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇదే సమ్ని ఈ మెథడ్లో కాకుండా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అదే షిఫ్టింగ్ థియరం ఉంటుంది కదా, ఈ పవర్ 80 అని వస్తే ఈ టైప్లో చేస్తాం. అండ్ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -t ఇంటూ sin 3t అకార్డింగ్ టు షిఫ్టింగ్ థియరం ఇలా చేంజ్ చేస్తాం. దాని తర్వాత టీ 1 టైం వచ్చింది కాబట్టి 1 టైం డిఫరెన్షియేషన్. ఇక్కడ ఏ ప్లేస్లో -1 ఉంది కాబట్టి ఎస్ చేంజెస్ టు ఎస్ -1 అంటే s+1. దాన్ని సింప్లిఫై చేసేస్తాం. నెక్స్ట్ వన్, ఇలా ఫంక్షన్ ఇచ్చి డివైడెడ్ బై టీ అని ఉంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ దగ్గర లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ. ఇంకా ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ ఇంటిగ్రేషన్ లోపల రాయాలి.
ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సపోజ్ ఒక్కోసారి ఇలా వస్తూ ఉంటాయి. ఎలాగంటే 1/s+a అని ఉంది. 1/xకి ఇంటిగ్రేషన్ log x. సో, ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చేసాం. సో, log ఆఫ్ s+a మైనస్ log ఆఫ్ s+b ఉంది కదా! ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి s+a డివైడెడ్ బై s+b రాస్తాం. ఇక్కడ ఏం చేయాలంటే s కామన్ తీసేస్తాం. ఎందుకు తీస్తామంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కదా! s ప్లేస్‌లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ రాదు కాబట్టి s కామన్ తీసేసి రాస్తే ఇప్పుడు 1/s ఉన్న చోట 0 అవుతది. log ఆఫ్ 1 + 0/1 + 0 అలాగే మైనస్ log ఆఫ్ 1 + a/s/1 + b/s. దీని వాల్యూ log 1. log 1 అంటే 0. ఇక్కడ 1 + a/s అని ఉన్నది s+a అని రాస్తాం అండ్ డివైడెడ్ బై s+b ఇలా రాసేస్తాం ఇంకా. సో, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఇన్వర్స్ చేస్తే ఇక్కడ లోపల s+b/s+a. నెక్స్ట్ మోడల్ ఒకవేళ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లోపల ఇంటిగ్రేషన్ 0 టు t అని ఉంటే ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ లోపల ఉన్న వాల్యూకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ 0 టు t లిమిట్స్ ఉంటే అప్పుడు 1/s వేసి అప్పుడు ఇంటిగ్రేషన్ లోపల ఉన్న వాల్యూకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇంటిగ్రేషన్ 0 టు t ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ 1/s రాస్తాం. అంటే ఇలాగా ఇక్కడ 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ ఉంది 0 టు t. సో, 1/s³ అని రాసి అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t sin t అంటే ఇంటిగ్రేషన్ లోపల t sin t ఇచ్చారు కాబట్టి ఇలా రాస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసేస్తాం.